నమస్తే జీవన్ అన్న. నమస్తే నమస్తే. సో బేసిక్గా 2 years బ్యాక్ మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగిన 2 years బ్యాక్ని రోహిత్ని ఇట్లా ఇట్లా టిష్యూ పేపర్ లాగా తీసి పక్కన పెట్టేసిరు. అంటే అప్పుడు జీవన్ అన్న కళ్ళు ఎట్టుండే అంటే పైకి ఉండేది, ఎందుకంటే కేసీఆర్ గారు ఎంబడి ఉండేటోళ్ళు కాబట్టి కళ్ళు పైకి ఉన్నాయి కాబట్టి కింద ఉన్న రోహిత్ని పట్టించుకోలేదు. కట్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత జీవన్ అన్న ప్రతిపక్షంలో మాజీ ఎమ్మెల్యే కూర్చుండు, ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అట్లా తప్పు అది పూర్తిగా. 2 సార్లు మీరు వచ్చిర్రు, నేను బిజీ ఉన్నా, తద్వారా అప్పుడు ఇంటర్వ్యూ చేయలేకపోయింది తప్ప. కానీ ఎన్ని వందల ఇంటర్వ్యూలు ఇచ్చిన మీరు అడిగిన తర్వాత మామూలు టీవీ, నువ్వైతే కుల్లం అంటే చాలా ఫేమస్, పెద్ద రెబల్ స్టార్వి నువ్వు. మరి మామూలు వ్యక్తులు ఎన్నో 100 ఇంటర్వ్యూలు యూట్యూబ్లో కొట్టాడు. ఎగ్జాక్ట్లీ. కానీ జీవన్ అన్న ఎవరు నారాజు చేయకుండా ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఇస్తాడు. నాకు కొంచెం బాధ అనిపించింది, నాకు కొంచెం జెలస్ అనిపించింది, అరే నా ఇంటర్వ్యూ కాకుండా అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చిండంటే. రోహిత్ అంటే కొన్ని డెప్త్ క్వశ్చన్లు అడుగుతాడు, దానికి జీవన్ అన్న దగ్గర సమాధానాలు ఉండవు, భయపడి నన్ను స్కిప్ చేసిండని అనుకున్నా. ఎందరో అడిగారు, ఎందరికో సమాధానం చెప్పారు, అసలు ఏముండదు డెప్త్, అదంతా క్రియేటివిటీ. రాజకీయ పొలిటికల్ కక్షల ద్వారా నన్ను బదనం చేయాలనే ఉద్దేశంతో డెప్త్గా అడుగుతాం, డీప్గా అడుగుతాం. అసలు డీప్ లేదు, డెప్త్ లేదు, పొడవు లేదు, లెంత్ లేదు, దాంట్లో అడగనీకేం లేదు. ప్రజలలో ఉండే వ్యక్తిని, ప్రజల కోసం చేసే వ్యక్తిని, ప్రతినిత్యం ప్రజలలో ఉండే వ్యక్తిని, అంతేగాని ఇది ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినందుకు, నాకు అవకాశం అడుగుతున్నా, మీరు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే మీరు వచ్చినందుకు నీకు ధన్యవాదాలు. ఓకే అన్న, పక్కన బుద్ధుడు బొమ్మ పెట్టినారు, అంటే మీరు బుద్ధుడు అంత శాంతిపరుడు అన్న మీరు? అంతే కదా, శాంతి. కానీ అశాంతి పరుడుగా చిత్రీకరిస్తారు నన్ను మీడియాలో కానీ దాంట్లో కానీ. మీరు చూస్తూ ఉన్నారు కదా, నన్ను వచ్చి గంట సేపు అయింది, ఎంత ప్రశాంతంగా ఎంత శాంతంగా ఉంటాను. కాకపోతే ఏంటంటే రాజకీయ వర్గాలలో ఏముంటుందంటే, రాజకీయ నాయకుడిని ప్రతి ఒక్కటి బదనాం చేయాలని చూస్తాడు. యాక్చువల్లీ రాజకీయ నాయకుడు చేసే శ్రమ 24 గంటలు 365 రోజులు, శనివారం లేదు, ఆదివారం లేదు, ప్రతి డిపార్ట్మెంట్కి హాలిడేస్ ఉంటాయి. ఈవెన్ రోహిత్ కూడా ఒక రోజు హాలిడే తీసుకుంటాడు, ఇంటర్వ్యూలు చేయడు. కానీ రాజకీయ నాయకుడు అని 24 గంటలు 365 రోజులు రాత్రింబవులు ప్రజల కోసం ప్రతినిత్యం అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే కూడా పనిచేసే ఎవరైనా ఒక శ్రమజీవి ఉన్నాడంటే రాజకీయ నాయకుడు. కానీ అట్లాంటి రాజకీయ నాయకులను చులకన చూస్తారు, పోలీసు వాళ్ళు చులకన చూస్తారు. పెళ్లి సంబంధాలు రావాలంటే రాజకీయ నాయకుడు అంటే ఆలోచిస్తారు, పని చేసిన పని వేరేలాగా చిత్రీకరిస్తారు, మంచి చేస్తే కూడా చెడుగా చెప్తారు, చెడు చేయకుండా చెడు చేసినట్టు చేస్తారు. కష్టపడి సంపాదించిన పైసలు కూడా ఎవరినో పుట్టగొట్టి సంపాదించారు. అది ఎక్కువ మీ మీద ఎక్కువ. అది ఇప్పుడు అనేది ఏంటంటే, మేము 2001 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నాం. ఇలా కొత్త కాదు, ఇలా నాకు ఇల్లులు జాగాలు లేవు. 2001లోనే నా ఇల్లు 1 ఎకరంలో ఉండే, 2700 గజాలు ఉండే నా ఇల్లు కొంపెల్లిలో. 2001? అవును, మరి 2001లోనే ఉండే కదా నా ఇల్లు. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడేది ఏంది రోహిత్ అంటే, బురద జల్లడం. రాజకీయ నాయకుడా తెల్ల బట్టలు వేసుకున్నాడు, వారి మీద బురద జల్లడం, అన్యాయంగా మాట్లాడడం, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించడం, ఉన్నది లేనట్టుగా చెప్పడం, ఇవన్నీ అలవాటు ప్రజలు. ఎందుకంటే ఒక రాజకీయాలలో ఉండడమే ఒక నేరంలాగా భావిస్తూ ఉన్నారు ప్రజలు. కాబట్టి ప్రజలు అట్లా కొంతమంది పొలిటికల్ వ్యక్తిగత కక్షలతో క్రియేట్ చేస్తారు. ఇలా వాట్సాప్, సోషల్ మీడియా, మీలాంటి ఛానల్ రావడం వల్ల అది ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ఓకే అన్న, ఆర్మూరు కాన్స్టిట్యున్సీ పుట్టి దాదాపు 25 నుంచి 30 సంవత్సరాలు, మైట్ బి 25 to 30 years. ఏ నాయకుడు ఒకసారి గెలిస్తే రెండోసారి గెలిచిన దాఖలే లేవు. అట్లాంటిది ఆర్మూర్లో జీవన్ రెడ్డి అంటే ఆర్మూర్ అంటే జీవన్ రెడ్డి మీరు క్రియేట్ చేసుకోరు. అది పాజిటివ్గా చేసుకోరా, నెగిటివ్ చేసుకోరా, కానీ ఒక స్పెషలైజ్డ్ కాన్స్టిట్యున్సీలో జీవన్ అన్న చూపించుండు. అట్లా వరుసగా 2 సార్లు గెలిచిన దాఖలు కూడా ఇక్కడ లేదు. మీరు గెలిచి చూపించారు. 3వ సారి గెలుస్తున్నాను, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానే జీవన్ రెడ్డి గారు 3rd ప్లేస్కి పడిపోవడం అంటే ఘోరంగా, దాదాపు 30,000 పైచేలుగా మీరు ఓట్లు పోగొట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఆర్మూర్ ప్రజలు చాలా గొప్పోళ్ళు, ప్రజలే నా దేవుడు, ప్రజలే నా దేవుళ్ళు. ప్రజాస్వామ్యంలో వాళ్ళే ఓట్లేస్తారు, వాళ్ళే గెలుపు నిర్ణయాలు నిర్ణయిస్తారు. వాళ్ళు ఏ నిర్ణయం ఇచ్చినా దాన్ని శిరసాయిస్తూ ఉన్నాను. నేను అనేది ఏంటంటే, 2 సార్లు గెలిచినాం, అదే 10 సంవత్సరాలు, 10 సార్లు చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఉన్నా, కంటిన్యూగా ఎవరు కూడా ఇంతవరకు 2 సార్లు గెలవలేదు. ఆర్మూర్ ప్రాంతంలో గెలిచారు, 3వ సారి గెలిచారు. గెలుపు ఓటములు ఒక తాజాలు మాజీలో పెద్ద ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు, రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి. ఆయన కొడంగల్లో ఓడిపోయాడు, మన కామారెడ్డిలో కూడా ఓడిపోయింది కదా, రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయింది కదా. ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రోహిత్, ఇప్పుడు ఏదో ఓడిపోతే ఒక నేరం లాగా ఆలోచిస్తారు. గెలుపోవటంలో ఒక స్పీడ్ బ్రేకర్లు మాత్రమే. ఓడిపోయిన వాళ్ళు చెప్పే ప్రతి మాట ఇదే, ఇందిరాగాంధీ ఓడిపోయింది అది కాదన్న. అటల్ బిహారీ వాజ్పేయి నుంచి ఇందిరాగాంధీ దాకా, జవహర్ లాల్ నెహ్రూ నుంచి నేటి ప్రధాని దాకా ప్రతి ఒక్కరు మాజీలు కావాల్సిందే కదా. ఏదో ఒక రోజు మాజీలు కావాల్సిందే కదా. రేవంత్ రెడ్డి మొన్న ఎమ్మెల్యేగా మాజీ అయ్యిండు, తర్వాత ఎంపీ గెలిచిండు, ఇయ్యాల ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా ఒకప్పుడు మాజీ కదా ఎమ్మెల్యేగా.
ఓడిపోవడం అంటే ఏదైనా చేయకుండా ఓడిపోతారు. కానీ దాదాపు మీరు 16 కులాల వారిగా పెళ్ళిళ్ళకి సంబంధించిన ఫంక్షన్లు కట్టారు. మాలోలకి, ఎస్సీ వాళ్ళకి, మున్నూరు కాపోలకి, ఇట్లా క్యాస్ట్ గౌడ్స్ వాళ్ళకి దాదాపు 16 ఫంక్షన్లు కట్టారు. దాదాపు ఫంక్షన్స్ అంటే ఏదో ఇరుకు గది కాకుండా 2-3 ఎకరాలు కట్టారు. ఆర్మూర్ సిటీని ఒక బ్యూటిఫుల్ సిటీగా చేశారు. మీరు ఆర్మూర్ అంటే ఒకప్పుడు అది నార్మల్ అనుకోవచ్చు, పల్లెటూరు వాతావరణాన్ని మీరు పల్లెటూరు నుంచి సిటీ వాతావరణం తీసుకొచ్చారు. ఇంకొకటి నాకు ఆర్మూర్ అనే ఒకటి గుట్టని రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు అన్న. దాని ఒక టూరిస్ట్ ప్లాజా లాగా తీసుకొచ్చారు. అది ఎవరు డైరెక్ట్ ఎక్స్ స్పీకర్ గారు కూడా అదే కాన్సెప్ట్ ఏంటన్నా ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎవరు తీసుకురాలేదు. చిత్రపటంలో ఆర్మూర్ అనే దానికి ఒక ప్రత్యేక ఐడెంటిటీ తీసుకొచ్చారు. దాదాపు 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా ఉండి సుమారు 5,000 కోట్లు ఖర్చు పెట్టిన. రోడ్లు అయితే ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, వాటర్ అయితే ఏంటి, లైట్లు అయితే ఏంటి, మీరు ఇచ్చిన స్కీములు అయితే ఏంటి, అండ్ మోర్ ఎవర్ ఆర్మూర్లో నేను ఇది మీకు పొగుడుతున్నాను అంటే ఇప్పుడు పొగుడుతా తర్వాత ఉంటుంది అన్న మీకు. అయితే బెడ్ అన్న, ప్రౌడ్ టు సే యూ అన్న, జీవనాన్న మీకు చెప్తుంటే నాకు ఎండుక నిలబడుతున్నాయి, ప్రామిస్ అన్న. గర్భిణీ స్త్రీలు ఎవ్రీ మంత్ దాదాపు 2,450 మందికి మీరు ఆపరేషన్ చేయించారన్న, డెలివరీ. అంటే అది కూడా సక్సెస్ఫుల్. ఎవ్రీ మంత్ 100 పడకల హాస్పిటల్. ఇట్లా డెవలప్మెంట్ గురించి చెప్పుకుంటూ పోతుంటే పక్కన నియోజకవర్గం కూడా ఈసపుట్టేలాగా ఆర్మూర్ డెవలప్ చేశారు. ఇంత డెవలప్ చేసిన జీవన్ రెడ్డి గారు మూడోసారి ఎందుకు గెలవలేకపోయినారు? దాదాపు 30,000తో వండి కొడిపోయాడు. అంటే అభివృద్ధికి గెలుపుకు సంబంధాలు ఉన్నాయి. అభివృద్ధి చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఓడిపోయారు. చంద్రబాబు గారు ఉండే విజన్ 2020 అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఒకనాడు ముఖ్యమంత్రి కదా, మళ్ళీ మాజీ అయినాడు కదా. అభివృద్ధి విషయంలో అభివృద్ధి చేసిన చాలా మంది ఓడిపోయారు. ఇలా 70 పైన ఎమ్మెల్యేలు ఓడిపోయారు. అన్ని నియోజకవర్గాల్లో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక విజయంతో ప్రతి నియోజకవర్గంలో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి అన్ని రకాల సదుపాయాలు కావాలని చెప్పారు. ఒక 500 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నల్లదిప్తే నీళ్ళు ఇచ్చాం. ఏ ఒక అక్క చెల్లె నెత్తి మీద బిందెత్తుకొని పోవద్దని చెప్పి ఆర్మూర్ నియోజకవర్గంలో 50,000 కుటుంబాలకు ప్రతి ఇంట్లో నీళ్ళు ఇచ్చాం. మిషన్ భగీరథ స్కీమ్ ఏదైతే ఉందో రోహిత్, అది 1,56,670 కిలోమీటర్లు ప్రపంచాన్ని 3 సార్లు చుట్టేసేంత దూరం పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి నల్లదిప్తే నీళ్ళు ఇచ్చినాం. మీరు అన్నట్టుగా 100 పడకల ఆసుపత్రి, ఒకప్పుడు 30 పడకల ఆసుపత్రి ఆర్మూర్లో ఉండే. కేవలం యాక్సిడెంట్లు అయితే కేవలం యాక్సిడెంట్లు అయినప్పుడు అక్కడ పోస్ట్ మార్టం చేసే హాస్పిటల్గా ఉండే. నా కళ్ళతో నేను ఎమ్మెల్యే కాకుండా ముందు ఇట్స్ ఏ పోస్ట్ మార్టం హాస్పిటల్. నేను వచ్చిన తర్వాత 27 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇచ్చిన హాస్పిటల్ ద్వారా 2015లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసి నెలకి 450 చొప్పున దేశంలోనే ఒక 100 పడకల ఆసుపత్రిలో 450 డెలివరీలు ఎక్కడ కాలే. అది నంబర్ 1 పొజిషన్ వచ్చింది. ఒక రోజు 450 ఆపరేషన్ చొప్పున 20,000 పై చిలుకు మందికి మేము డెలివరీలు చేయించాం ఆర్మూర్లో. చెప్పి అలా కాదన్న, స్ట్రైట్ అవే మాకు టైం లేదు. గిన్ని చేసి మీరు చెప్పు, నేనే ఇప్పుడు సిద్ధులగుట్ట అన్నారు, చెప్పని సిద్ధులగుట్ట 50,000 మొరం టిప్పర్లు పెట్టి 50,000 మొరం టిప్పర్లు వేసి దానిపై 25 కోట్లతో ప్రజలు అడగలేదు. మీరు చేసాం. దానికి ఇంకా మీకు తెలియని విషయం, 9 సంవత్సరాలు మందు మాంసం అన్నం మానేసిన. 9 years పదవిలో ఉన్నది 10 సంవత్సరాలు మందు మాంసం అన్నం 9 సంవత్సరాలు మానేసి సిద్ధులగుట్ట సాక్షిగా అందరికి తెలుసు. అది మధ్యలో దీని తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత కరోనా వచ్చిన సమయంలో ఆల్రెడీ రోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అక్కడ పూజ చేసి భోజనం స్టార్ట్ చేసి అన్నం కూడా మానేసిన. ఈవెన్ అన్నం రైస్ తినలే, మటన్ తినలే, మందు తాగలే, చికెన్ తినలేదు. అది ఒక నిబద్ధతతో కూడి 50,000 మొరం టిప్పర్లు వేసినాం. నిజంగా ప్రైవేట్ కాకుండా 50,000 టిప్పర్లు ఒకవేళ కనుక ప్రభుత్వంలో వేస్తే ఒక 100 కోట్ల పని. అది దానిపైన 25 కోట్లతో రోడ్ వేసాం. ఒక సొరంగ మార్గం మీరు రావాల్సింది. కుల్లంకులు ఇన్ని చేస్తావు కదా నువ్వు. సిద్ధులగుట్ట మీద ఒక్క ప్రోగ్రామ్ చెయ్యి, అప్పుడు నీ ఛానల్ ఇట్లా వెళ్ళిపోతుంది. 1 million 10 millionకి వెళ్ళిపోతుంది. ఒక గుహలాగా ఉండి స్వయంగా వెలిసినటువంటి శివుడు అక్కడ ఉన్నాడు. నేను శివుడు భక్తుని. అక్కడ శివాలయం ఉండేది. ఆ శివాలయం చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కూడా సందర్శించారు. దాన్ని చేశాం. ఆర్మూర్లో ఒక మట్టి రోడ్డు లేకుండా కొన్ని 100 కిలోమీటర్ల రోడ్లు, ఆర్మూర్ టు నిజామాబాద్ డబుల్ రోడ్, నిజామాబాద్ టు నందిపేట డబుల్ రోడ్, నందిపేట టు ఆర్మూర్ డబుల్ రోడ్ వేసాం. గోదావరి బ్రిడ్జ్ పైన రోడ్ వేసాం సార్ 150 కోట్ల రూపాయలతో. పంచగోడ బ్రిడ్జ్. అసలు అక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఒకరోజు మా ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క పెద్దక్కని సిహెచ్ కొండూరు అనే విలేజ్కి ఇచ్చారు. అక్కడ ముఖ్యమంత్రి గారు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పోయినప్పుడు కృష్ణా మీద 23 బ్రిడ్జిలు ఉన్నాయి, తెలంగాణ గోదావరి పైన 2 బ్రిడ్జిలు ఉన్నాయి,
అసలు ఇది వివక్ష అంటే అక్కడ 23 బ్రిడ్జిలు ఇక్కడ 2 బ్రిడ్జిలు ఉన్నాయి అని ఏదైతే అన్నది గుర్తు చేసి ముఖ్యమంత్రి గారితో 150 కోట్లు శాంక్షన్ చేపించి ఆ రోడ్డు వేయించినాం. 100 పడకల ఆసుపత్రి, రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చినాం, 2 మండలాలు తీసుకొచ్చినాం. అన్ని వచ్చినా కానీ ఓడిపోయినామంటే గెలిపోవటం సమానంగా తీసుకోవాలి ప్రజాస్వామ్యంలో. ఓడినా గెలిచిన ప్రజలలో ఉంటామా లేదనేది ఇంపార్టెంట్ రోహిత్ గారు. ఇప్పుడు మీరు చెప్పి 100% రైట్. జనాలు జీవన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు పర్సనల్గా జీవన్ రెడ్డి గారు ఇచ్చినంటే సంక్షేమ పథకాలు పబ్లిక్లో తీసుకుపోయిన పథకాలు అయితే ఏంటి, పర్సనల్గా మీ సొంత డబ్బులతో నిధులతో ఇచ్చిన ఫంక్షన్ హాల్స్ అయితే ఏంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా మీ స్థాయి కాని వ్యక్తులు, మళ్ళీ చెప్తున్నా మిమ్మల్ని పొగుడుతుంటే కాదు, డెప్త్గా పబ్లిక్ తెలవాలి. ఎందుకంటే ఆర్మూర్ ప్రజలకి మీ స్థాయి వ్యక్తులు కాదు, అండ్ ఆల్రెడీ ఒకసారి కూడా ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వ్యక్తులు కాదు, నేమ్ ఫేమ్ ఉన్న వ్యక్తులు కాదు, ఆర్థికంగాను అన్ని విధాలుగా జీవన్ రెడ్డి గారికి సరి సమానం కాని వ్యక్తులకి ఓ మూడో వ్యక్తికి ఓటేయడం అనేది బాధ అనిపిస్తుంది. నాకు కూడా బాధ అనిపిస్తుంది. రోహిత్ గారు పాతొక వింత పాతొక రోత కొత్తొక వింత సామెత ఉంది. పాతొక రోత కొత్తొక వింత, అది అక్కడ ఏముందో అనేది ఆలోచించి ఆ విధంగా జరిగి ఉంటది. మేమంటామంటే 30 సంవత్సరాల ఓటు కూడా వేయలే ఈ రాకేష్ రెడ్డి అని ఎవరైతే మా ఎమ్మెల్యేగా ఉన్నాడో. 30 years ఈ నెవర్ కమ్స్ టు ఆర్మూర్, అంకాపూర్ రాలే. 30 years లో ఒక ఓటు కూడా వేయలే ఆయన. మరి ఎందుకు నేను చెప్పినా కదా, పాతొక్క రోత కొత్తొక వింతలాగా ప్రజలు గమనించారు. ఇదే కాదు చాలా ఇచ్చాం. 2,000 మందికి రైతు బంధు ఇచ్చాం. ఒక రైతు బంధు ఇచ్చిన లోట్లేస్తే గెలుస్తాం, అది కాదు కదా. పథకాలు 5,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాం. 5,000 మందికి 5,000 మందికి ఎల్ఓసీలు సీఎం రిలీఫ్ ఫండ్లు దవాఖానలలో డిస్కౌంట్లు ఇప్పించాం. 2 మండలాలు ఆలూరు డొంకేశ్వర్ మండలం కూడా తీసుకొచ్చాం. ప్రతి ఊరికి రోడ్ అండి, డాంబర్ రోడ్. నువ్వు ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ ఊరికి రా, ఆ ఊరికి డాంబర్ రోడ్ లేదు, మట్టి రోడ్ ఉందంటే నువ్వు ఏం చెప్తావు? మరి ఇన్ని పథకాలు ఇన్ని సంక్షేమాలు ఇచ్చిన జీవన్ రెడ్డి కాదని 30 సంవత్సరాల నుంచి ఓటేయని స్థానికుడు కానీ రాకేష్ రెడ్డికి ఎట్లేసి. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఆయన స్థానికుడే, అక్కడ ఊరు ఆయన్నే 30 ఏళ్ల కింద వారిపోయాడు. ఆయన రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేస్తా, ఆయన ఓపెన్ గా చెప్పుకుంటారు. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటే ఆయన ఏదైతే ఆయన ఈ నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేసినప్పుడు దాంట్లో కూడా పెట్టాడు రెడ్ శాండిల్ స్మగ్లర్ ఆయన. దాంట్లో కేసు కూడా బుక్ అయింది మహానంది పోలీస్ స్టేషన్ లో, అది కూడా చూపించారు. నేనేమంటున్నానంటే ఇవన్నీ పక్కన పెట్టండి. సరే ఆయన గెలిచిండు, మేము ఓడిపోయినాం, మేము ప్రజల తీర్పును శిరస వహిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణీతలు, వాళ్ళని చేయమంటారు. మేము తీసుకొచ్చాం కదా ఈ డబ్బులు, దీంట్లో చారణ తీసుకురమ్మంటారు. 10 పైసలు తీసుకురాలేరు, ఎందుకంటే ఇటుకి అవ్వలేదు, అటు బాపలేదు. గెలిచినడేమో బీజేపీ పార్టీ, కేంద్రంలో సర్కారు, రాష్ట్రంలో లేదు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నట్టు వినయ్ కుమార్ రెడ్డి, వాడుకో 40,000 ఓట్లు వచ్చినాయి. వాడు ఇప్పటి నుంచి వాడేంది వాడే కదా. ఇప్పుడు సరే మేము అనేది ఏంటంటే రోహిత్, వాడు మనల్ని అంటాడు, మేము అంటాం. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరము, మా ఇంటికి మీ ఇల్లు అనేక. అంతే కదా, ఏముంది దాంట్లో. వాడు మాతో ఉన్నాడే కదా, నేనే తీసుకుపోయినాను ఆర్మూర్ని. మా పార్టీలో ఉండే, మా పార్టీ మీరే నట్టిలో ముంచేసి ఇవే అంటారు కదా. చెప్పే మాటలు వినే ప్రజలు ప్రజాస్వామ్యంలో ఇట్లా జరిగింది. రామ్ లక్ష్మణ్ లాగా ఉండే స్నేహితులు ఆర్మూర్ వినయ్ రెడ్డి గారిని తీసుకురావడానికి కారణం జీవన్ రెడ్డి గారు కూడా చెప్పాడు. ఆయనకి ఏం తెలియదు, దాని కర్త కర్మ క్రియ. నేను నా కార్లో కూర్చుండి వచ్చేది, నా బండికి డ్రైవింగ్ చేసేది. నీ బండి డ్రైవర్ అంటే డ్రైవింగ్ చేసేది, మరి అంతే కదా. నేనే తీసుకెళ్ళినాడు. ఆర్మూరే తెలియదు. వాళ్ళు ప్రాపర్ ఎప్పుడో 50 సంవత్సరాల కింద ఆర్మూరు. వాడు ఇక్కడ నుంచి గోదావరికంలో వాళ్ళ నాన్న ఉద్యోగం చేస్తాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. వాడు అక్కడికి వలస పోయిండు. 30 సంవత్సరాల తర్వాత నేను ఆర్మూరు పోయినప్పుడు నా స్నేహితుడు ఉండే కాబట్టి అప్పుడు ఆర్మూరుకి వచ్చాడు. అప్పుడు ఆడు ఊరు గుర్తుకొచ్చింది దానికి. 30 ఏళ్ళలో ఎప్పుడు ఆడు ఊరికి రాలేడు. వాళ్ళ ఊరు కోమన్పల్లి ఆర్మూర్లో. ఆర్మూర్కి ఎప్పుడు రాలే. మేము చెప్తున్నా కదా, నేను పెంచి పోషించిన పాములాగా అయిండు. నల్లదాసు పాము మారి నాకే వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి నా ద్వారా వచ్చి మన ఓడించడానికి ప్రయత్నం చేసిండు. అదే వాడేం గెలవాలి, ఎక్కడ వాడేం గెలవాలి. ఎన్ని 40,000 ఓట్లు కదా. ఆడు కాకపోతే ఇంకో నిలబడ్డా వస్తాయి కాంగ్రెస్కి. కాంగ్రెస్ పార్టీ ఇలా 63 సీట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ లో మీరు నిలబడ్డా వస్తాడు 40,000 ఓట్లు. కేసీఆర్ గారు అంటే అంత పిచ్చి ఎందుకు? ఎందుకంటే మీ పార్టీలోనే పుట్టి మీ పార్టీలో పెరిగి. నాకు వేరే పార్టీలు లేవు కదా రోహిత్. నేను వేరేలాగా చాలా మంది వాళ్ళలాగా వీళ్ళలాగా నేను ఇప్పుడు కాంగ్రెస్ కోయి, బీజేపీ కోయి, ఏబీపీ కోయి, ఆర్ఎస్ఎస్ పోయి ఇంకో పార్టీకి వచ్చిన. పుట్టింది ఇదే పార్టీలో, బతుకున్నది ఇదే పార్టీలో, సచ్చేది కూడా ఇదే పార్టీలో. అంటే మీరు వేరే పార్టీలు తీసుకోరేమో? లేను కదా. ఎందుకు? చాలా మంది ఆఫర్లు చేసి ప్రెజర్లు పెడతా ఉన్నారు, నా మీద కేసులు పెడతా ఉన్నారు. నా భార్యకు సంబంధించిన మాల్లు సీజ్ చేస్తా ఉన్నారు, మైకులు అనౌన్స్ చేస్తా ఉన్నారు, నా భూముల మీద కేసు పెడతా ఉన్నారు, నా మీద పోలీస్ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు. పార్టీలకు రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారు. అట్లా మాత్రం పోతామా అండి ప్రజాస్వామ్యంలో?
కొట్లాడతాం. 7 రిట్ పిటిషన్లు వేసాను ఇప్పటికి హైకోర్టులో. నాకు వ్యతిరేకం కాంగ్రెస్ ప్రభుత్వం నా మీద పెట్టిన అలిగేషన్స్ మీద 7 రిట్ పిటిషన్స్ పెట్టాం. మా పార్టీ ఎంపీ మీద అవిశ్వాసం పెడితే రిట్ పిటిషన్ వేశాను. ఆర్మూర్ మున్సిపాలిటీ విషయంలో మాకు అన్యాయం జరుగుతుంటే రిట్ పిటిషన్ వేశాను. నా మాల్ మీద కరెంట్ కట్ చేస్తే రిట్ పిటిషన్ వేశాను. నా మాల్ సీజ్ చేయడానికి వస్తే రిట్ పిటిషన్ వేశాను. నిన్న కూడా మాల్ విషయంలో వస్తే సజ్జనార్ మీద ప్రెస్ మీట్ పెట్టాను. ఒక్క నిమిషం, దీనికి నాకు క్లారిటీ రావాలి. ఇంత అభివృద్ధి చేసి ఓడిపోయినట్టే మీరు కేసీఆర్ దగ్గర కాకుండా కాన్షియస్ ఉంటే మీరు పక్క గెలిచడం కాన్షియన్స్ లో కూడా తిరిగినాం, ప్రజల మధ్య ఉన్నాం, ప్రజల చేత ఉన్నాం, ప్రజల మధ్యనే ఉన్నాం, వాళ్ళ కష్ట సుఖాల్లో ఉన్నాం, వాళ్ళ దావకాన్లో ఉన్నాం, పెళ్లి పేరెంటలకు పోయినాం, వాళ్ళు పెళ్లి పందిర్లు వేస్తాం పోతే పోయినాం, చావులకు వెళ్ళాం, వాళ్ళ గ్రామాల్లో హాస్పిటల్లో ఉంటే పోయినాం, వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్లు చేయించాం, ప్రతినిత్యం వాళ్ళ కోసం పనిచేసాం. 6 మండలాల్లో 6 PLM పెట్టాం, 20 మంది కంటిన్యూగా పనిచేసాం వారి కోసం, ప్రతినిత్యం రెస్పాండ్ అయినాం. ఎక్కడైనా ఇది గెలిపోవటంలో గెలిచిన దానికి ఇది కారణం కర్నూలు సాగు 100 కారణాలలాగా నాకు నేను ఓడిపోవడానికి 100 కారణాలు ఉంటాయి. ఇప్పుడు దాదాపు ఒక 100 మంది 90 మంది ఎమ్మెల్యేలో అత్యంతగా ఇష్టపడే వ్యక్తి కేసీఆర్ గారు, కొంతమందిలో జీవన్ రెడ్డి గారు ఉంటారు. మొదటి సీట్ ఇచ్చారు కదా నాకు 2013 తెలంగాణ రాకున్న ముందే. ఒక మాట, ఇది మళ్ళా ఒక మాట, ఊపుకి ఎన్నికలు నిలబడుతుంది అన్న. మీరు 2014లో ఫస్ట్ డిక్లేర్ చేసి 13 తెలంగాణ రాకున్న ముందు డిక్లేర్ చేసింది మిమ్మల్ని. అప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది. 2018లో ఫస్ట్ డిక్లేర్ చేసిన సీటు మీదే. కానీ 2023లో మీరు డిక్లేర్ చేయలేదు. హరీష్ రావు గారి డిక్లేర్ చేశారు. 2014లో నాకు 2012లో ఆవిర్భావ సభ పెట్టాం. 13లో తెలంగాణ రాకున్న ముందు ఆర్మూర్ జీవన్ రెడ్డి అక్షయ తృతీయ రోజు ఆశన్న గారి జీవన్ రెడ్డి మొదటి సీట్ నాకు ఇచ్చాడు. మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మొదటి సీట్ నాకు ఇచ్చాడు. ఆ రోజు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. 2018లో కూడా వచ్చింది. అదే 2018లో కూడా నాదే మొదటి సీట్ ఇచ్చారు. నేను అనేది ఏంటంటే 2024 నేనేమంటున్నా అంటే అది తప్పు, అది అవాస్తవము. నేను అనేది ఏంటంటే నాకు ఇచ్చినప్పుడు ఏదైతుందో నా అదృష్టంతో నేను గెలిచినాం, ప్రభుత్వం వచ్చిందని చెప్పి మాట్లాడేది తప్ప దాంట్లో ప్రత్యేకత ఏం లేదు. వినాలి, అదంతా ఏదున్నా కానీ కేసీఆర్ దయ. అంటే కేసీఆర్ గారు కొన్ని సెంటిమెంట్ బాగా ఫాలో అవుతారు. బట్ ఈ సెంటిమెంట్ విషయంలో చాలా మరి ఎందుకు ఇట్లా అయిపోయిందో నేనైతే బాధపడుతున్నా. మీరు చెప్తుంటే మాత్రం మీకు కాంగ్రెస్ 1% అన్న ఇప్పుడు పెద్ద గొప్ప మేము అనేది అంటే అందుకోసం చాలా మందికి ఈ విషయం తెలియదు. రోహిత్, వీళ్ళు ఓడిపోయారంటే ఏదో పెద్ద తేడాతో. కాంగ్రెస్ కు మాకున్న తేడా 1%. 10 నుంచి 12 సీట్లు 3500 ఓట్లతోని, 1500 ఓట్లతోని, 4000 ఓట్లతోని ఓడిపోయాం. 4000 1%, 1.35% వస్తే మాదే ప్రభుత్వం. ఇంకో 15 ఎమ్మెల్యేలు గెలిచినా మాదే ప్రభుత్వం. కాబట్టి పెద్ద ఓటమి కాదు ఇది. ఇది మేము ఓడిపోయాం కానీ వాళ్ళు గెలవలేదు. ఓకే, ఎస్, అది నేను ఒప్పుకుంటా. ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ పోతానా. టీఆర్ఎస్లో కాస్ట్లీయెస్ట్ ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే జీవన్ రెడ్డి గారు. అవునా కాదా? అవునా కాదంటారు మీరు. ఎందుకు కాస్ట్లీయెస్ట్? ఎట్లా కాస్ట్ తెలుసానా? జీ వ్యాగన్ చెప్తే స్టూపిడిటీ ఉంటుంది కానీ కార్ల షోకి ఎక్కువ, జీవనానికి కార్ల షోకి ఎక్కువ, ఫోన్ల షోకి ఎక్కువ, లగ్జరీగా ఉండాలి, చెప్పులు, ఎల్వి చెప్పులు, బట్టలు. కేసీఆర్ గారు ఏ బట్టలు వేస్తే అంటే ఆయన మీద పిచ్చితోటే కేసీఆర్ గారు ఏ బట్టలు వేస్తే, ఏ ఫ్యాబ్రిక్ వాడితే, ఏ స్టిచ్చింగ్ వేస్తే అది ఇస్తారు. అండ్ ఇంకొకటి, సుమారు ఒక 15,000 కోట్లు సంపాదించారన్న మీరు. అదే అన్నా తప్పనా? మీరు దేవుడు అంటే మీకు, శివుడు అంటే మీకు ఇష్టము, శివుడు అంటే మీకు ఇష్టము, పూర్తిగా 15,000 కోట్లు, ఎకరాల భూమి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఎక్కడ సంపాదించినట్టు మీరు రుజువు చేస్తే ఒక్క ఎక్కడైనా నువ్వు దేనికంటే దానికి ఈ ఇల్లు వచ్చిన తర్వాత ఈ ఇల్లు అందే కదా. నాకు 2006లోనే ఉండే కదా ఇంతకంటే పెద్ద ఇల్లు. ఇది 1000 గజాల ఇల్లు, అది 2700 గజాల 30,000 స్క్వేర్ ఫీట్లు ఉండే. 2007 సామాన్య కుటుంబం చూసినా మీరు వచ్చారు. ఇదే అబద్ధాలు అన్ని, ఈ అబద్ధాలు చెప్పి మమ్మల్ని ఓడించడానికి యూట్యూబ్ ఛానళ్ళు, మీలాంటి మీలాంటి బలారే ఛానళ్ళు, ఇట్లాంటి రోహిత్ లాంటి వాళ్ళు 100 మంది ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేసి ఓడించారు. 2007లోనే ఉంది కదా నాకు ఎక్కడ. నేను చూసిన, మీరు ఎమ్మెల్యే కాకముందు చూసిన. మరి అన్న, ఒక సామాన్య కుటుంబం, ఒక రైతు కుటుంబం నుంచి చూసిన జీవన్ రెడ్డి గారు, ఒక అడ్వకేట్ ఉన్న, ఒక లాయర్ సాబ్ ఉన్న జీవన్ రెడ్డి గారు గిన్ని కోట్లు ఏడున్నాయి కోట్లు. ఎక్కడ మీరే అంటారు మాల్ సీజ్ చేస్తున్నారంటారు, మీరే అప్పులు కట్టలేదు, మీరే కరెంట్ బిల్ కట్టలేదు అంటారు, మీరే అంటారు డబ్బులు లేవంటారు, మీరే అప్పుల పాలైంది అంటారు, మళ్ళీ మీరే అయ్యలా వాళ్ళ ఫైనల్ కన్క్లూజన్ వచ్చి 10,000 కోట్లు 5,000 కోట్లు అంటారు. పూర్తిగా అవాస్తవాలు. ఏది ఉన్నదో మాకు చట్టబద్ధంగా అన్ని కూడా పేపర్లు, అఫిడవిట్ లో చూపించినాం. మా ఎలక్షన్ అఫిడవిట్ లో 14లో చూపించాం, 18లో చూపించాం, 23 అఫిడవిట్ లో కూడా చూపించాం. ఎక్కడైనా చూపించకపోతే అది ఇల్లీగల్ అవుతుంది. ఆమె కోర్టులో కేసులు కూడా అవుతాయి. మేమేమంటున్నామంటే నిజాయితీగా మేము మా వ్యాపారం చేసుకొని సంపాదించిన తర్వాత
తప్పితే ప్రభుత్వాన్ని వినియోగించుకొని కానీ 2014 తర్వాత ఒక్క రూపాయి సంపాదించాలి, ఒక్క ఆస్తి సంపాదించాలి. నేను ఏదున్నా నా సొంతం, నా స్వతహాగా నా భూములు అమ్ముకొని నేను కష్టపడిన రక్తం, బ్లడ్ అండ్ స్వెట్, నా రక్తం చెమటోడ్చిన పైసలతో నేను చేసుకుని తప్ప ఒక్కటి చూపియండి, నీకు 4 రోజులు ఛాన్స్ ఇస్తా, నువ్వు నా ప్రతిపక్షంలో ఉన్న ఎవరి దగ్గరికన్నా వెళ్ళండి, వాని దగ్గర పోయి వాడిని పట్టుకోండి, ప్రైవేట్ ఇంటెలిజెన్స్ ను పట్టుకోండి. ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, నీకైతే పరిచయాలు లేవా, ఆ ఇంటెలిజెన్స్ పట్టుకొని నాకు నిరూపించండి. మేము ఏమంటాం అంటే ఎక్కడ కూడా మేము అవినీతి చేయలేదు, అక్రమంగా సంపాదించలేదు. సంపాదించినట్టు ప్రూవ్ చేస్తే అది నీకే రాసి ఇచ్చేస్తా, స్టాంప్ పేపర్ తెచ్చుకో, నీకు రాసిస్తా నా ఆస్తి. ఎక్కడ అన్నా నువ్వు ఇది అక్రమంగా ఇది గవర్నమెంట్ లో పని చేసుకున్నావన్నా, ఈ లబ్ధి చెందినవన్నా, ఈ కాంట్రాక్ట్ తీసుకున్నావన్నా, ఈ సొమ్ముని నువ్వు 14 తర్వాత సంపాదించినవన్నా, నా భూములు అమ్ముకొని నా సొంతంగా నా బ్లడ్ అండ్ స్వెట్, నా రక్తం చెమటతో వచ్చిన సొమ్ముతో నేను అదైపోయినా సంపాదించుకున్న తప్ప ఎక్కడ కూడా నేను అక్రమంగా ప్రభుత్వాన్ని వాడుకొని కానీ, ముఖ్యమంత్రి పదవిని వాడుకొని కానీ, ఈ వాళ్ళకు వీళ్ళకి క్లోజ్ అని కానీ ఒక్క రూపాయి ఇక్కడ సంపాదించలేదు. పూర్తిగా అవాస్తవం, దీన్ని ఖండిస్తాం. ఓకే, ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత, అంటే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత ఎక్కువ ఫోకస్ లేదు, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత సెన్సేషన్ న్యూస్ ఏంటంటే, మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు కరెంటు బిల్లులు కట్టకపోవడము, జిఎస్టీ కట్టకపోవడము, అధికారాన్ని ఉపయోగించుకొని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఎవరు ఉంటారు? జీవన్ రెడ్డి గారు. ఏందన్నా, అందుకే నా సీఎం పక్కన ఊకేం లేదు. వినాలే రోహిత్, ఇప్పుడు ఏం 2023 వరకు ఎలక్షన్లు అయిపోయేంత వరకు డిసెంబర్ 7వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయ్యారు. నా మాల్ దగ్గరికి ఆర్టీసీ వాళ్ళు వచ్చారు. అది ఇప్పుడు 2013లో, కావాలంటే పేపర్ చూపిస్తాను, అగ్రిమెంట్, ఆ పేపర్ తీసుకురా దత్తు, ఆ పేపర్ తీసుకురా. 2013లో అగ్రిమెంట్ అండి. ఈ మాల్ ఎప్పుడైతే ఆర్టీసీ మాల్ ఉందో, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు లీజ్ చేసినాం. ఇట్లా లీజు విమానాశ్రయాలలో, రైల్వే స్టేషన్లలో, బస్ డిపోలలో, ఆ పేపర్లు ఇక్కడ బస్ డిపోలలో ఉంటాయండి. ఏమంటే మీకు అర్థం కాదు, మీలాంటి వాళ్ళు చెప్పక, మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయక, ఇది 2013లో ఏదైతుందో, అందుకోసమే మేము సజ్జనార్ మీద కంప్లైంట్ కూడా ఇచ్చాం కదా. ఆయన అనవసరంగా వ్యక్తిగతంగా కక్షతో, డీజీపీ కావాలనే ఉద్దేశంతో, లేదంటే ముఖ్యమంత్రి గారి యొక్క మెప్పు పొందడానికి, ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రమోషన్ పొందడానికి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. 100% ఆయన గురించి, ఆయన చరిత్ర తెలియదా మీకు? ఆయన చరిత్ర తెలుసు కదా. ఒక్క నిమిషం, ఇప్పుడు మేము చేసినామా, పార్టీ చేసిందా? గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ తమ్ముడు, గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇగో ఇది చూడండి, పడేస్తే కోపం వస్తుంది, చూడండి, తీసుకొని చూడు ప్లీజ్. ఎప్పుడు అది ఎప్పుడైంది అగ్రిమెంట్ చూడండి, మీరు అగ్రిమెంట్ చూడండి, కొంప కదా అది, మీ అగ్రిమెంట్ చూడండి. అది 2013 ఎప్పుడో, 2013లో కేసీఆర్ ప్రభుత్వం ఉందా? కేటీఆర్ రామారావు గారు మినిస్టర్ ఉన్నారా? ఆర్టీసీ మా చేతులు ఉందా? 2013లో కదా అది అయింది అగ్రిమెంటు. కొంచెమన్నా సిగ్గు ఉండాలి కదా వాళ్ళకి మాట్లాడడానికి, బదనాం చేయడానికి, ప్రచారం చేయడానికి. 2046 దాకా అది వేరే, 2000 అదే ఇడిచిపెట్టి ఉంటుంది, 46 ఉంటుంది, 36 ఉంటుంది అండి. 100 లీజులు ఉన్నాయి, 1000 లీజులు ఉన్నాయి, 1,00,000 లీజులు ఉన్నాయి దేశంలో. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల లీజులు ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇచ్చారు. వినండి. The lease deed is executed on this date of 21st March 2017, which is effected 13 ఉంది. ఒక్క నిమిషం, which is effected from 5th day of July 2013 at Hyderabad, with a lease period of 33 years from due date agreement on 1/6/2013 and idendi pending on the expiry date of 31 May 2046. అధికార పార్టీ పిచ్చోళ్ళన్నా మరి మీ మీద ఇట్లా పెట్టి చూపించారు. నేను ఏమంటున్నా రోహిత్ అంటే, ఇదంతా బురద పోవడం. రాజకీయాల్లో ఉన్నాం, చిన్న వయసులో 2 సార్లు ఎమ్మెల్యే అయినా, పిఈసి చైర్మన్ గా ఉన్నా, జిల్లా అధ్యక్షుడు ఉన్నా, ముఖ్యమంత్రి గారితో రోజు పనిలో జిఎస్టీ ఎగ్గొట్టింది. ఇదే కంప్లైంట్ ఇచ్చాను రోహిత్ గారు, జిఎస్టీ మీద కూడా కంప్లైంట్ ఇచ్చా. చెప్తాను, వాడు దొంగ అని చెప్తా, అన్ని వాడు కాకపోతే ఎందుకంటే దొంగ వాడు వికీపీడియాలో ఏమున్నదో చూపిస్తా. ఒక్క నిమిషం, ఇక్కడ మేము ఏదైతే జిఎస్టీ కట్టామో, ఆ జిఎస్టీ 1,64,00,000 మా దగ్గర కలెక్ట్ చేసిండు. 1,64,00,000 కట్టిరు మీరు? కట్టినాం. రిసిప్ట్ ఇది రిసిప్ట్ కాదు, ఆన్లైన్.
ప్రతి కోటి రూపాయలకు 18 లక్షలు మా దగ్గర తీసుకున్నాడు. 2018లో 18 లక్షలు, 19, 20, 21, 22, 23లో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మా దగ్గర తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కట్టలే, కట్టుకోకుండా డిఆర్సీలో సెటిల్ చేసుకున్నాడు, విచ్ ఈజ్ ఇల్లీగల్. మాకు ఆయన కడితే ఆ డబ్బులు మాకు రావాలా. ఆర్టికల్ 265 ఆఫ్ ద జిఎస్టీ యాక్ట్ ఏం చెప్తుందంటే నో, దీంట్లో క్లియర్గా Article 265 provides a basis for a judicial review of taxation. It empowers the courts to examine the validity of tax laws and imposition of tax. If a taxpayer believes that a tax has been imposed in violation of Article 265 or any other constitutional provision, they can approach the courts for redress అని చెప్పింది. ఈ దీని ప్రకారం దీంట్లో ఆయన కలెక్ట్ చేయకూడదు. మా దగ్గర కలెక్ట్ చేస్తే కూడా ఇమీడియట్లీ కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్ కట్టలేడు. మీ ప్రభుత్వమే కట్టిరు కదా, మా ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టిరు కదా, కట్టలేదు. నేను కడితే ఆ డబ్బులు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కట్టలేడు కాబట్టి మేము జిఎస్టీ కంప్లైంట్ చేసినాం. అది ఆయన పెట్టిండు. ఏం జిఎస్టీ ఈ డబ్బులన్నీ రిట్ అప్పీలేసాం హైకోర్టులో. అప్పీలేస్తే ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు రోహిత్ గారు. ఇది ఎందుకు 7.5 కోట్లు జీవన్ రెడ్డి దగ్గర వసూలు చేసావంటే దాంట్లో జిఎస్టీ 1,84,00,000 వసూలు చేశానని ఇచ్చాడు. ఇది మా పేపర్ కాదు, ఇది హైకోర్టులో హైకోర్టు జడ్జి ముంగట సబ్మిట్ చేసినటువంటి ఆర్టీసీ సజ్జనర్ గారు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్. 1,84,00,000 రూపాయలు మా దగ్గర కలెక్ట్ చేసిండు. కేంద్ర ప్రభుత్వం కట్టలేదు. కట్టకపోవడం వల్ల మాకు వచ్చే ఇన్పుట్ రాలేదు కాబట్టి ఆ పేమెంట్ ఆగి ఉన్నది. దానికోసమే అప్పీల్ పెండింగ్ ఉంది. అప్పీల్ నంబర్ 350 కరెంట్ బిల్లు అయిపోయింది, కట్టేసినాం. కరెంట్ ఒకటే 15 నిమిషాలు స్టార్ట్ చేయమని జడ్జి ఆర్డర్ ఇచ్చిండు. దానికి రిట్ పిటిషన్ వేసినాం హైకోర్టులో. అది కూడా కావాలని డిఫేమ్ చేయాలని, బ్లేమ్ చేయాలని. వినాలి, ఎవరైనా 2 కోట్లు కరెంట్ బిల్లు కట్టకపోతే ఉంటుందా అండి? మీ ఇంట్లో కరెంట్ ఉంటుందా 2 కోట్లు కట్టకపోతే? వినాలి, తప్పది. ఎవరైనా ఉంటే ఇస్తారండి, ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ చేస్తారు. మేము ఇక్కడ కంప్లైంట్ రిగార్డింగ్ అన్క్రెడిట్ జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ పేడ్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఒక 300 కోట్ల కుంభకోణం ఇది సజ్జనార్ చేసింది. సజ్జనార్ అంటేనే కుంభకోణాల పుట్ట. ఆయన వికీపీడియాలో ఏమన్నా చూపిస్తే ఆశ్చర్యపోతాను. ఆయన వికీపీడియాలో సజ్జనార్ వికీపీడియాలో ఆయన రాసుకున్నారు. వాళ్ళ వారు ఎవరైతే మీ ప్రభుత్వం ఎందుకు వినాలే మీరు ఒక మాట విను. మేము ఇప్పుడు రిట్ పిటిషన్ వేస్తున్నాం, ఆల్రెడీ ఫైల్ చేస్తున్నాం రేపు వెకేషన్ కోర్టులో. ఖచ్చితంగా అసలు ఎందుకు ఉండాలి అయినా అని చెప్పి ఒకటి నంబర్ 1 ఇది కంప్లైంట్ ఇచ్చాం జిఎస్టీకి. కెమెరామెన్ తీసుకో, ఈయనకు కొద్దిగా జ్ఞానం కల్పించి దగ్గర ఇంటర్వ్యూ చేసినట్టు నా దగ్గర ఐ విల్ కమ్ విత్ ద డాక్యుమెంట్స్. సజ్జనార్ గారిని అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ హీరోని చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఒక్క నిమిషం, 1.88 మేము కట్టిన పేమెంట్ ఇది తీసుకోండి. ఆయన వికీపీడియాలో మరి అది ఎవరు మెయింటైన్ చేస్తుండో ఏం చేస్తుండో తెలియదు కానీ అభిమానులు మెయింటైన్ చేసి, అభిమానులు కాదు, వికీపీడియా ఆయనదే. ఆయనది ఏంది వృత్తి అంటే పెట్టిండు. అవి కేసులు కూడా ఉన్నాయి, సుప్రీంకోర్టులో కూడా ఉన్నాయి కదా. ఎండి ఆర్టీసీ సజ్జనార్ వికీపీడియా కొద్దిగా మీరు వస్తే చూపిస్తా సార్ మీకు. ఏ వదిలే పర్లేదన్న, నేను కూడా నా గూగుల్లో కూడా చూసుకోవచ్చు కదా. చూడండి, మీకు ఫోటో తీసుకోవాలి వీడియో దగ్గర. తమ్ముడు మన తర్వాత ఎక్కడుంది అంటాడు ఆయన, మళ్ళీ పరేషన్ మాకు. నోన్ ఫర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. జూమ్ చేయ మహేష్, జూమ్ చేయను పర్లేదు, జూమ్ కాదు. చూసినావా వచ్చిందా? ఇంకొద్దిగా చూసుకో. ఇగో విసి సజ్జనార్ వికీపీడియా వచ్చిందా? ఈయన బయోడేటా, ఈయన స్పెషలిస్ట్ ఏంటంటే సిగ్గుందా అండి అట్లా పెట్టుకోవడానికి? మీ ప్రభుత్వం పడుకుందా? మీ ప్రభుత్వం పడుకుందా? మీ ప్రభుత్వం పడుకుందా? అడగడము ఏమన్నా అడగచ్చు. అడుగుతా జీవన్ రెడ్డి గారు గుర్తుకు రాలేదా? ఆవాడు మందోడు కాదండి. ఐఏఎస్ ఐపీఎస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఐఏఎస్ 100 మంది ఉంటారు, ఐపీఎస్ వినాలి. ఇప్పుడు ఐఏఎస్ 100 మంది ఉంటారు, ఐపీఎస్ 100 మంది ఉంటారు. వాళ్ళందరినీ తప్పులు చేయమని ఇస్తామా? జిల్లా వినాలి ప్లీజ్. 33 మంది కలెక్టర్లకు పోస్టింగ్లు ఇచ్చాం. వాళ్ళు దొంగతనం చేయి, అవినీతి చేయి, కరప్షన్ చెయ్యి. విన్నాక కదా మాట్లాడతారు. మీరు వినాలి. మీరు క్వశ్చన్ అడిగారు కదా.
కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ ఐఏఎస్లు మా ప్రభుత్వం వాళ్ళే ఉంటారు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే ఉంటారు, దాని తర్వాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా వాళ్ళే ఉంటారు, రేపు మళ్ళీ మా ప్రభుత్వం మళ్ళీ వాళ్ళే ఉంటారు, అప్పుడు తీసేస్తాం. ఇట్లా అవినీతి చేసింది కాబట్టి ఆ రోజు మేము వినాలి. ఎక్కడ పోతాడు, జైలు పోవాల్సిందే కదా. ఫోన్ ట్యాపింగ్ గురించి అడగాలన్నా, ఏంది ఫోన్ ట్యాపింగ్, ఏముంది బొంగు దాంట్లో? ఫోన్ ట్యాపింగ్ అంత ఫేక్ అది. ఆడ మోడీ ట్యాపింగ్ అని, ఈడీ ట్యాపింగ్ అని అదొకటి పెట్టుకున్నారు. ఈయన ఫోన్ ట్యాపింగ్ అని దుకాణం పెట్టుకున్నారు. అయిపోయింది, ఎలక్షన్స్ కూడా అయిపోయింది. ఇక బొంగు ఇప్పుడు పీకేది ఏంది, చేసేది ఏంది దాంట్లో. ఫోన్ ట్యాపింగ్ చేయలేదన్న? ఫోన్ ట్యాపింగ్ మేమెందుకు చేస్తాం, మాకేం అవసరము. మనకు ఆఫీసర్ కేసీఆర్ వల్ల నేను ఇంకోటి నష్టపోయినాను అన్నాడు. ఇప్పుడు మీ అధికారి అవన్నీ ఫేక్, యూట్యూబ్ అవి ఎవడు మాట్లాడి ఎక్కడైంది, ఎక్కడ ప్రూవ్ అయింది. కేటీఆర్ గారు నోటీస్. ఇప్పుడు మేము కేటీఆర్ అన్న కేసు నువ్వు నన్ను అడిగావు, నేను నీకు చెప్తా ఉన్నా, మాకు అవసరం లేదు ఫోన్ ట్యాపింగ్ చేసేవాల్సిన అవసరం లేదు. దేశ భద్రత కోసం కానీ రాష్ట్ర భద్రత కోసం కానీ పోలీసు వాళ్ళు చేసి ఉంటే మాకు తెలియదు అది ఆ విషయము. దాని గురించి మేము ఎందుకు చేస్తారండి, ఎందుకు చేస్తారు మా కన్సైగలో, ఎందుకు మేము ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారాలు చేసి అది కూడా యూట్యూబ్ అంట. ఎక్కడ కూడా ప్రూవ్ కాలే. కవితక్క పంపారు కదా మోడీ కదా, మోడీ వచ్చిండు ఆ రోజు, ఈడీ వచ్చింది. ఈయన రేవంత్ రెడ్డి ఆర్మూర్కి వచ్చాడు, నా మాలకు సజ్జనార్ గారు వచ్చాడు. అరే మోడీ వచ్చిన రోజేనయ్యా ఈడీ వచ్చింది. ఈడీ ముందు వచ్చింది, మోడీ తర్వాత వచ్చాడు. 8వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి వచ్చారు, 9వ తారీఖు నాడు సజ్జనార్ గారు వచ్చారు. పెద్ద తాలికాయలు అంటే ఇవే. మరి నేను నీకు అర్థమైతలే. పెద్ద తాలికాయలు మోడీ వచ్చే ముందు ఈడీ వచ్చింది, వాస్తవమా కాదా? అదే రోజు కవితక్కని అరెస్ట్ చేశారు, వాస్తవమా కాదా? 8వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, 9వ తారీఖు నాడు సజ్జనార్ గారు వచ్చాడు. నా మాల్ కి సీజ్ చేస్తా, అది చేస్తాను, ఏం చేస్తావు పిక్కో, ఏం పిక్కుడో పిక్కోరా బై, విల్ ఫాలో కోర్టులో అప్పీల్ ఉంది, అప్పీల్ పెండింగ్ ఉంది. జిఎస్టీకి నువ్వు మోసం చేసినావు, నువ్వు దొంగతనం చేసినావు అని చెప్పిన ఇంకో కేసులు ఇరికేయడానికి ప్రయత్నం చేస్తారు. ఐ డోంట్ కేర్, ఐ కేర్ ఏ పిన్. చేస్తే వేసుకొని, చట్టం మీద నాకు నమ్మకం ఉంది, న్యాయస్థానాలు మా వైపు ఉంటాయి. మేము గట్ల భయపడితే రాజకీయాలు చేస్తామా అండి? 23 ఏళ్ళ నుంచి ఒకటే పార్టీలో. అన్న ఒక్క మాట లేదు, 10 మాట లేదు, బొంగు లేదు. చెప్పు, పార్టీ మారితే ఇవన్నీ ఉండవు కదా. ఎందుకు మారుతాం పార్టీ? ఎందుకు మాత్రం మాకు రమ్మని ఆఫర్ ఇచ్చారు, రమ్మని పిలిచారు చాలా మందిని. నేను మామూలు వ్యక్తినా, 2 సార్లు ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు, పియూసీ చైర్మన్. నేను ఉట్టి చెప్పరాసిన 2 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డ, 35 ఏళ్లలో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేని 2 సార్లు పబ్లిక్ అండర్టేకింగ్ చైర్మన్ ని, నేను జిల్లా అధ్యక్షుడిని. ఏంది బొంగు వాడుంటేంది? నన్ను కూడా అన్నారు అంటే ఇవన్నీ ఒత్తిళ్లు పెడితే నీ మాలు గుంజుకుంటా, నీ భూమి గుంజుకుంటా, నీ శంకర్పేటలో నేను బదనాం చేస్తా, నీ కేసులు పెడతా, నువ్వు అంటే నేను పార్టీ మారుతాను. పార్టీ మారే బాపతి కాదు, పార్టీలోనే ఉంటాయి. కడియం సిఆర్ గారు చెప్పారు పోయారు, ఇట్లనే చేవేల రంజిత్ రెడ్డి గారు చెప్పారు పోయారు, ఇట్లనే బొంతు రామ్మోహన్ గారు చెప్పారు, ఇట్లా వెళ్ళారు. ఏమంటే వాళ్ళు తల్లి పాలు తాగి అమ్మ రొమ్ము కోసుకునేటోళ్ళు. రంజిత్ రెడ్డి అనేటోడు ఒక దొంగ, ఒక కోడిగుడ్లు అమ్ముకున్న దొంగ, కోళ్ళ వ్యాపారం, కోళ్ళ దానా స్కామ్ చేసింది, పంచభూతాలను దోసుకున్న దొంగ. మళ్ళీ చెప్పిస్తున్నావు, ఎన్నికల ముందే చెప్పినాం కదా. వీళ్ళు అందుకోసం 3వ ప్లేస్లో ఉన్నాడు, వీళ్ళు ఓడిపోబోతా ఉన్నాడు. గెలవాడు, రాసి పెట్టుకో. ఎవరైనా గెలవని ప్రజలు ఆయన తిరస్కరిస్తారు. మేమే గెలుస్తాం అక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఆయన తిరస్కరిస్తారు. ఇలా పొద్దున ముఖ్యమంత్రి, మధ్యాహ్నం కేటీఆర్, సాయంత్రం హరీష్ రావు దగ్గర ఉండి బీక్ మాంగి వేలాది కోట్ల స్కాములు చేసి ఆ డబ్బులను సంపాదించుకోవడానికి, మళ్ళీ ఎక్కడ బయట పడతాయో స్కామ్స్, తీసుకున్న భూములు ఎక్కడ బయట పడతాయో, కడుతున్న బిల్డింగ్లు ఎక్కడ అవుతాయో అని చెప్పి బయట పడతాయంటే ఊకుంటామా అండి? అన్ని తీస్తాం వరుస పెట్టి. అంటే ఇప్పుడు మీ పార్టీ పోయిన వాళ్ళందరినీ తీస్తారు, ఎవరుంటే వాడి తీస్తామండి. స్కామ్ ఉంటే మాది తీయమని చెప్పు. జీవన్ రెడ్డి ఏమైనా స్కామ్స్ ఉంటే తీయమని. మేము స్కాములు చేయలేం, మేము స్కీములు చేసినాం. వాడు స్కామ్ చేసింది కాబట్టి భయపడిపోతుండే. ఇలా కడియం గారు కూడా ఇప్పుడు అట్లా తల్లిపాలు తాగి అమ్మ రొమ్మును గుద్దేటోళ్ళం కాము, తిన్నింట్లో ముష్టోళ్ళం కాదు, బాత్రూమ్. వాడు కూడా అంతే. బొంతు రామ్మోహన్ కొత్తనే, వాడు వీడు ఎవరు తేడా లేదండి. కడియం శ్రీహరి, బొంతు రామ్మోహన్ వీళ్ళంతా నమ్మక ద్రోహులు. ఇంతకన్నా ఫాదర్ ఆఫ్ ద చీటర్స్. ఈ రంజిత్ రెడ్డి అనేటోడు ఫాదర్ ఆఫ్ ద చీటర్. ఇంతకుముందే చెప్పిన కోళ్ళ దాన స్కామ్ చేశాడండి, మక్కల దాన స్కామ్. దాన్ని కూడా ఆర్టీఐలు అప్లై చేసిన, అది కూడా బయటకు వస్తుంది. ఈటల రాజేందర్ గారు మేము ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఈటల రాజేందర్ పోయి చాలా రోజులైంది కదా. ఈ మధ్య ఇప్పుడు పోయిన వాళ్ళు, మా పార్టీ ఓడిపోయిన తర్వాత మేము టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత పోయిన దొంగలు, ఒక నమ్మకంతో మొదటి టికెట్ ఇస్తే పోయిన దొంగ ఈ రంజిత్ రెడ్డి. వాని గురించి ఎందుకు తీస్తున్నావు ఇంటర్వ్యూలో? వాడు దుకాణం ముగిసిపోయింది, 3వ స్థానంలో ఉన్నాడు, వాడు ఓడిపోతుండు, అయిపోయింది, వాడు చాప్టర్ క్లోజ్. హౌ యూ డిసైడ్? మేము ఇంకా చాప్టర్ క్లోజ్ కదా, ఇంకేముంటది? మీ చాప్టర్ క్లోజ్ అయింది. మేమేమంటామంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పోయిండు,
నేను ఎమ్మెల్యే ఓడిపోయిన ఇదే పార్టీలో ఉంటున్నా. అది మీ నమ్మకంగా గొప్పతనం, మీ విజ్ఞప్తి, నమ్మకంగా ఉంటున్నా. ఇలా ముఖ్యమంత్రి గారికి ఇలా నమ్మకంగా పనిచేస్తున్నా. కష్టకాలంలో ఉండేటోడు మొగోడండి. ఇవాళ పవర్ లో ఉన్నప్పుడు పవర్ బ్రోకర్స్, పవర్ ప్రాస్టిట్యూట్స్ ఎవరన్నా వస్తారు. నాకు ఎమ్మెల్సీ, నాకు ఎమ్మెల్యే మీరు అన్నారు కదా, నువ్వు ఈ ఫోర్సులు పెట్టినా నాకు ఎమ్మెల్సీ ఇస్తానా, మంత్రి ఇస్తానా, ముఖ్యమంత్రి ఇస్తానా, కానీ పార్టీ వదిలిపోయడం కాదు. చివరికి ఇదే పార్టీ కండ కప్పుకొని, బీఆర్ఎస్ కండ కప్పుకొని ఇదే పార్టీలో చచ్చిపోతాం. పుట్టింది ఇదే పార్టీలో, సచ్చేది ఇదే పార్టీలో. పార్టీ లేకుంటే పార్టీ భూస్థాపితం అయిపోతే భూస్థాపితం ఎట్లయితుంది? భూస్థాపితం బయట పబ్లిక్. కేసీఆర్ తో గోక్కున్నోడు, రైతులతో పెట్టుకున్నాడు ఎవడు మిగిలలేడు. ఏ పార్టీ కూడా భూస్థాపితం కాదు. 10 ఏళ్ల కింద ఇదే కాంగ్రెస్ భూస్థాపితమైందని నీలాంటి నాలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడారు. ఇలా మన ప్రభుత్వం వచ్చింది. అది చంద్రబాబు భూస్థాపితం అన్నారు. ఇలా టగ్ ఆఫ్ ఉంది. వినాలే మీలాంటి మాలాంటి మాట్లాడినప్పుడు, మీలాంటి మాలాంటి మన ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ ప్రభుత్వం, నా ప్రభుత్వం వినాలి. రేవంత్ రెడ్డి అనేటోడిని కూడా ఈ పార్టీ క్లోజ్ అయింది అన్నారు. ఇలా అయింది కదా ముఖ్యమంత్రి. ఎప్పటికీ పార్టీలు క్లోజ్ కావండి. కేసీఆర్ చరిస్మా తుడిస్తే తుడిచిపోయేది కాదు. తెలంగాణ ప్రదాత, తెలంగాణ తెచ్చిన వ్యక్తి. ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ పవర్. ఆయన 500 kV ట్రాన్స్ఫార్మర్. ఇట్లాంటి కాంగ్రెస్ వాడు బీజేపీ ముట్టుకుంటే మాడి మస్మైపోయి బ్లాస్ట్ అయిపోతారు. అందుకే దేవుని చేసిరు కాబట్టి, దేవుడు ప్రజలు పట్టించుకోలేదు కాబట్టి దేవుడికి తిరస్కరించారు. మేము ఏమంటున్నాము, ఒక్కరు గుర్తుపెట్టుకో, మా కేసీఆర్ జోలికి వచ్చిన ఎవరు మిగిలలే, వీళ్ళు కూడా మిగిలరు. అందుకోసం ఆగస్టులో సంక్షేమం వస్తామని చెప్తున్నాం. ఓకే, మీరు అట్లే అనుకోండి. 5 సంవత్సరాలు గడపండి. గడుపుతామా చూద్దాం. సెకండ్ ఎపిసోడ్ ఆగస్ట్ లో పెట్టండి. ఓకే, మీరు జైలు పోయినాకనా? ఇప్పుడు జైలుకి పోతామా? వీఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ కదా. తప్పు చేస్తే పోతాం జైలుకి. ఒకటి చెప్తానండి, నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, వాట్ ఎవర్ జీవన్ రెడ్డి గారు చూపించిన అన్ని ఆధారాలు మాత్రం టు బి హానెస్ట్లీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. జిఎస్టీ కట్టినారు, ఏదైతే లీజ్ డాక్యుమెంట్ 2013 అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఉన్నాయి, లీజ్ వచ్చింది, అన్ని ఉన్నాయి. ఆర్టీసీ లీజ్ 2013. ఓకే, కరెంట్ బిల్లు కట్టినాడు. బట్ ఎందుకు అంత ఫోకస్? 5 నెలల నుంచి నడుస్తుంది. చాలా క్లియర్ గా ఉన్నాడు. తప్పు చేసిన వ్యక్తి లాగా కనబడట్లేదు. చేసిన వాళ్ళగా క్రియేట్ చేసిన ఈజ్ వెరీ క్లియర్. కానీ ఎందుకు టార్గెట్ చేసారు, ఎందుకు ఫోకస్ చేసారు? బహుశా పార్టీలో గుంజాలనే బలమైన వ్యక్తి జీవన్ రెడ్డి కాబట్టి, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి పార్టీలో గుంజాలనే ప్రయత్నం చేసిరో, ఉండొచ్చో ఉండకపోవచ్చు. బట్ ఏదైతే సజ్జనార్ గారి మీద చేసిన ఆరోపణలు అయితే ఇది పెద్ద సెన్సేషన్. బట్ ఒకటి మాత్రం, సెన్సేషన్ అనేది నిరూపిస్తాం. అవన్నీ ఈ సజ్జనార్ గారి మీద ఆరోపణలన్నీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే, సజ్జనార్ గారి అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ జరిగింది. అది క్లియర్. ఇప్పుడు అన్న నోట్ నుంచి తెలిసింది. ఆయన ఐపీఎస్ అంటే కంటిన్యూస్ సర్వీస్ ఉంటది. ఆ సర్వీస్ లో ఉన్నంత కాలం ఇట్లాంటి దొంగతనాలు చేసినాడు కాబట్టి చెప్తా ఉన్నా. 1000 కోట్ల ఆస్తులు ఒక 2 ఏళ్లలో, ఒక్క రోజులో కూడగట్టే కావు. సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పుడు అత్యధిక ఎక్కువ కమాయించి పెట్టిండని చెప్పినాం. హుబ్లీలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, ముంబైలో డబ్బులు ఉన్నాయని చెప్తాం. ఓకే, జీవన్ రెడ్డి గారు ఈజ్ వెరీ క్లియర్. నాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా అర్థమైంది ఏంటంటే, ఈజ్ వెరీ క్లియర్. చాలా ధైర్యంగా కనబడుతుంది. తప్పు చేసినోడు అయితే నా ముందు కూర్చోడు, నాకు ముందు కూర్చున్నాడు, చర్చిస్తున్నాడు, దేనికని దానికి అంటున్నాడు. తప్పు చేసే మాత్రం డెఫినెట్లీ బాగా చెప్తా, నన్ను శిక్షించండి అంటున్నాడు. తప్పు చేయకపోతే, తప్పు నా మీద ఎవరైతే తప్పుడు ఆరోపణలు ఇచ్చినావు ఆయన మీద శిక్షించండి. లెట్స్ సీ ఈ ప్రాసెస్ అనేది 1 month లో ఎలా ఉండబోతుందో. మరి జీవన్ రెడ్డి గారు జైలుకు పోతారా, లేకపోతే జీవన్ రెడ్డి గారు మీరు ఆరోపణలు చేసిన వ్యక్తి జైలుకు పంపుతారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అండ్ మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు వాడు జైలుకు ఉన్న వాస్తవాలు తీసుకొచ్చి బయట పెడుతున్నాం. ఆయన ఈ పదవులు ఎందుకు కొనసాగాలని హైకోర్టులో వారంట్ రిట్ పిటిషన్ వేస్తామని చెప్పినాం. రేపు ఫైల్ చేస్తున్నాం. ఆయన అక్రమాస్తుల మీద మొత్తం డాటా తీస్తున్నాం. ఆయన ఎంబటి ఉంటాము. ఎవడ అవినీతి చేస్తే వాడిని వదలము. కేసీఆర్ గారికి అత్యంతగా నమ్మిన వ్యక్తి, నమ్మిన బటువు అని చెప్పుకోవచ్చు జీవన్ రెడ్డి గారు. ఎస్, కష్టకాలం. ఈ ఇంటర్వ్యూలో హైలైట్ ఏంటంటే, కష్టకాలంలో ఉండోడే మోవోడు అన్నాడు ఆ జీవన్ రెడ్డి. నేను ఒప్పుకుంటా, యువర్ రైట్ అన్న. ఎన్ని అవకాశాలు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ గారు చేయి విడిచిపెట్టలేదన్న. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు అన్న. ఎస్, ఇయ్యాల కాదు 23 ఏళ్ళే కదా. అదే సచ్చినా బీఆర్ఎస్ కండు వేసుకుని వస్తాను చూస్తా. ఎంతమంది లీడర్లు లాస్ట్ 4 మంది చెప్పారు, కానీ పార్టీ అధికారం వస్తే మారిపోతారు. నేను ఇప్పుడు అనేది ఇప్పుడు పోయినామా పార్టీ అధికారం 2005లో ఉన్నదా? ఇప్పుడు మా పార్టీ 7లో ఉందా, 9లో ఉందా, 2012లో ఉందా, 13లో అధికారంలో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు. ఇలా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ
తెలంగాణలో కుల్లంకుల్ల ఇంటర్వ్యూ చేస్తున్న రోహిత్ ఎక్కడంటే తెలంగాణ ప్రాంత కూడా అంటాడు. నువ్వు ఢిల్లీకి పోతే ఆంధ్రప్రదేశ్లో. ఆ తెలంగాణ అనే పదాన్ని పుట్టించింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఆయన. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసింది ఆయన. చివరికి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చావు నోట్లకు పోయి బయటకు వచ్చిన వ్యక్తి. వినాలి, 100% ఉంటుంది. చరిత్ర మార్చలేరు. చరిత్ర తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లాదిప్తే నీళ్ళు ఎవరిచ్చారంటే కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరు కట్టారంటే కేసీఆర్. మిషన్ భగీరథ నీళ్ళు ఎవరు ఇచ్చారంటే కేసీఆర్. 200 పింఛన్ నుంచి 2000 పింఛన్లు ఎవరు ఇచ్చారంటే కేసీఆర్. తెలంగాణలో రోడ్లు ఎవరు బాగు చేయించారంటే కేసీఆర్. గ్రీనరీ డెవలప్మెంట్ చేసి 33% ఎవరు చెట్లను పెంచారంటే కేసీఆర్. 1,56,679 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి నల్లాదిప్తే నీళ్ళు ఇచ్చి ఏ తల్లిని నెత్తి మీద బిందెట్టుకోకుండా చేసింది కేసీఆర్. అనేక గురుకుల పాఠశాలను తీసుకొచ్చి వేలాది మంది పిల్లలకు 1,25,000 ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియాన్ని అందించింది కేసీఆర్. తల్లుల బిడ్డలకు కళ్యాణ లక్ష్మి, తండాలలో పెళ్లిళ్ళు చేసుకున్న బిడ్డలకు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ 1 లక్ష. రైతులకు రైతు బంధు పెట్టుబడి కింద ఇవ్వాలా, రైతుల అప్పులు పోవాలని చేసింది కేసీఆర్. రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేయాలని తీసుకొచ్చింది కేసీఆర్. 24 గంటల కరెంటు 24 గంటల కరెంటు ఇవ్వాలని ప్రయత్నం చేసి ఇచ్చింది కేసీఆర్. ఇది చరిత్ర. ఎవడు మారుస్తే మారదు ఈ చరిత్ర. అందుకోసమే ఆయన అంటే పిచ్చి. అందుకోసమే ఈజ్ మై బాస్. అందుకోసమే ఆల్వేస్ ఐ విల్ సే బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్. దీని చెప్పాను నేను. చాలా మంది నాకు అన్నారు, ఇవన్నీ బాధలు ఎందుకయ్యా, నీకు ఆర్టీసీ కేసులు పెడుతున్నారు, నీ మాల్ సీజ్ చేస్తున్నారు, నేను ఇబ్బంది పెడుతున్నారు, నీ శంకర్పల్లి భూములలో కేసులు పెడతా ఉన్నారు, నీ కంపౌండ్ వాళ్ళు కూల కొడతా ఉన్నారు, జీవన్ రెడ్డి నువ్వు పార్టీ మారచ్చు కదా. ఐ డోంట్ కేర్, ఐ కేర్ ఏ పిన్. మళ్ళీ బస్ మీద వెళ్ళిపోతా. కష్టం చేసుకున్న కష్టార్జితం వచ్చినాయి, నేను సంపాదించుకున్న డబ్బులు వేసి మళ్ళీ మీకు కూడా ఒక 15,000 కోట్లు ఇచ్చిన కూడా మీ బాస్ తప్పది, పూర్తిగా తప్పు. ఏంది అది 15 అఫిడేవిట్ లో మెన్షన్ చేశాను కదా రోహిత్, ఆస్తులు ఏందో చూపించాను కదా. మరి ఎందుకన్నా మీరు అంత కాస్ట్లీ మరి అంత ఇప్పుడు అంటారు, ఇప్పుడు ఏమంటారంటే నోటికి వచ్చిన మాట, నోటికి నాలుక ఏముంది, నాలుక ఎటువంటి తిరుగుతాయి, నరం లేని నాలుక, నలుగురు నాలుగులాగా మాట్లాడతారు. మాట్లాడి నన్ను ఓడిచ్చారు. 15,000 కోట్లు ఉంటే నేను ఇక్కడ ఎందుకుంటాను. ఇంకోటి, ఆర్మూర్లు అన్ని అభివృద్ధి చేసి ఓడిపోయిన వ్యక్తి ఎవరైనా ఉంటే మాత్రం జీవన్ రెడ్డి గారు. ఐఎమ్ సీరియస్, చూస్తే చాలా అనిపిస్తుంది. అభివృద్ధి చేసి ఓడిపోయిన వ్యక్తి ఎవరు ఉంటే జీవన్ రెడ్డి గారు. ఒక ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి స్కీమ్లు గానీ, దళిత బంధు గానీ, నల్ల కళ్యాణ లక్ష్మి, కళ్యాణ లక్ష్మి డబుల్ బెడ్రూమ్లు గానీ, కళ్యాణ లక్ష్మి కాదు, కళ్యాణ లక్ష్మితో పాటు కళ్యాణ మండపాలు కట్టి ఒక మున్నూరు కాపు 30,000 మంది ఉంటారు. 5 ఎకరాల్లో 120/180 సైజ్. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ లేని అంత పెద్ద ఫంక్షన్ కట్టించారు. 120/180 మీరు కొలుసుకోండి. మా యాదవులకు కట్టించాం, పద్మశాలిలకు కట్టించాం, మా మున్నూరు కాపులకు కట్టించాం, అది దళితులకు కట్టించాం, మాల సంఘం కట్టించాం, మాదిగ సంఘం కట్టించాం, మైనార్టీ సోదరులకు కట్టించాం. మీరు కుల్లంకుల ద్వారా ఒక రోజు దయచేసి తిరిగి రావాలా, తిరిగి వచ్చి ఓడగొట్టిరు. ఆలయమని 30,000 ఓట్లతో ఓడగొట్టిరు. ప్రజలే నా దేవుళ్ళు, వాళ్ళు ఏ శిక్ష చేసినా నేను శిరస వహిస్తా. గెలిపోవటంలు నేను సమానంగా ఓడిపోయిన గెలుపుకు నాంది. ఏదేమైనా ప్రతిపక్ష లీడర్లు ఇంటర్వ్యూ చేసే దాంట్లో మజా వేరుంటది. దాంట్లో ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేయడంలో కిక్కే వేరు. అట్లాంటి జీవన్ రెడ్డి గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ కుల్లం కుల్లా, ఇట్ గోనా బి అ వెరీ సెన్సేషన్. అండ్ part 2 ఈస్ కమింగ్ సూన్. అన్న part 2లో ఆగస్టు సంక్షోభం పెట్టుకుందాము. సజ్జనార్ జైలు. ఇంకొకటి, జీవన్ రెడ్డి ఎఫ్ఐఆర్స్ విత్ హీరోయిన్స్. తప్పది, పూర్తిగా ఇవే అంటారు. వినాలి రోహిత్, వినాలే రోహిత్, పాత కథ. ఇప్పటికి 20-30 టీవీలలో ఇంటర్వ్యూలు అడిగి పిచ్చోళ్ళు అయిపోయారు. వినాలే ఇప్పుడు ఏముంటదంటే అవి ఏముండయి. అన్నా మీరు నిజాయితీ పడడానికి నాకు ఇప్పుడు అర్థమైందన్న. ఏది ఉన్నా ఉన్నాడు కుల్లం కుల అయిపోయి. ఎందుకంటే దాదాపు ఎన్ని మినిట్స్ అయినాయి? 50 minutes. మోర్ దెన్ 50 minutes. నాన్ స్టాప్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని మీరు నాన్ స్టాప్ మీరు చెప్పారు. చెమటలు పట్టించారు కదా, మీ చెమటలు కూడా వచ్చేసినాయి మీకు. వినాలి, నాకు చెమటలు రాలే. ఇక్కడ వేడైతుంది, 4 లైట్లు పెట్టి నన్ను మధ్యలో పెట్టి చెమటలు రావాలంటే ఏమవుతాయి? 4 లైట్ల మధ్య పెట్టి కూడా పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు ఏవైతే 420 స్కీమ్స్ ఉన్నారో మన బుక్ తీసుకురా, 4 అది కూడా 6 గ్యారెంటీ. Part 2
అప్పుడు అన్న ఇప్పుడు 6 గ్యారెంటీలు వద్దా అనే నేను చెప్పేది అండి, తులం బంగారం ఇచ్చింది వద్దా గవర్నమెంట్, అన్న ఒక మాట, మహాలక్ష్మి స్కీమ్ వచ్చింది వద్దా, నేను రైతులకు బోనస్ రాలేదు చెప్పొద్దా, రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వలేదు జీవనన్న చెప్పొద్దంటే నేను ఇది కేవలం జీవనన్న ఆరోపణల మీద చేసిన ఇంటర్వ్యూ, జీవనన్న మీద వచ్చిన ఆరోపణల మీద చేసిన ఇంటర్వ్యూ. సో దాన్ని బేస్ చేసుకుని ఇంటర్వ్యూ అది నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రిజల్ట్ తర్వాత పెట్టుకుందాం. ఇప్పుడు మాత్రం మీ మీద వచ్చిన ఆరోపణలకి మీరు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అన్న. లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ అండ్ మోర్ ఎవర్ ఐఎమ్ రియలీ హ్యాపీ. కష్టకాలంలో ఉన్న పార్టీని నమ్ముకున్న కేసీఆర్ని ఇడిచిపెట్టకుండా ఇదే పార్టీలో ఉన్న ఇదే పార్టీలో వస్తాడు. దట్ ఈస్ అ గ్రేట్ అన్న. ఈ విషయంలో ఈ ఇంటర్వ్యూలో హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న. అండ్ తప్పు చేయనోడు నా ముందు కూర్చుంటాడు, అది నాకు అర్థమవుతుంది. తొడగొట్టి చెప్తున్నాం కదా తప్పు చేయలేదని. తప్పు చేస్తే శిక్షగా రెడీ కదా, ఇక్కడ కూడా తప్పు చేయలేదు. మీ మాల సినిమా కూడా వచ్చా పక్కా సినిమా యూస్ వచ్చి ఇంటర్వ్యూ రిలీజ్ చేయాలి. థ్యాంక్ యూ అన్న, నమస్తే అన్న. థ్యాంక్ యూ.